సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐడిఏ డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. బట్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది ఆల్మోస్ట్ సెల్లింగ్ చేసుంటారు ఈరోజు గూడా. సో ఇది ఒకసారి మీరు చూడండి. ఓకేనా? అండ్ కమింగ్ టు చార్ట్‌కెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. అండ్ ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది. 121 పాయింట్స్ అట్లా. బట్ ఇట్ ఈస్ ఓకే. నిన్న గూడా నేను ఒక లెవెల్ చెప్పాను. మార్కెట్ ఇదే రేంజ్‌లో ఈరోజు ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయింది. నేను గ్లోబల్ మార్కెట్‌లు పెద్ద ఇంపాక్ట్ అయిపోతాయని చాలామంది చెప్పుంటారు మీకు. ఏం ఇంపాక్ట్ అవ్వలేదు. ఫ్లాట్ ఓపెన్ అయింది. నాకు తెలుసు అంటే ఆల్మోస్ట్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్‌లు ఫ్లాటే ఉంది. సో, పడాల్సింది పడింది. ఈరోజు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. రేపేంటి మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగు రేపు ఎక్స్‌పైరీ గూడా నిఫ్టీ 50 మీరొకటి అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 ఎక్స్‌పైరీ ఉన్నా, మార్కెట్ ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడెక్కడ ఏదైతే పొజిషన్స్ లైన్స్ పెట్టానో ఇవన్నీ బిగ్ ప్లేయర్ ఎంట్రీస్. ఓకే. సో, ఇక్కడ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ప్రెజెంట్ మార్కెటు 24,000 దాటి కిందుంది. విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది కూడా బ్రేక్ కిందకొచ్చింది. అండ్ ఇక్కడ హాల్ట్ అయిపోయింది రోజంతా. ఇఫ్ రేపు మార్కెట్ దీని కిందకెళ్తే ఫ్లాట్ దీని కిందకెళ్తే ఎంత 23,925 దీనికెళ్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. కళ్ళు మూసుకొని డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఇఫ్ ఫ్లాట్ కిందకెళ్తే చాలు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే. ఎక్కడి వరకు ప్లాన్ చేస్తారు? 23,840 ఈ జోన్ వరకే. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో, ఇక్కడికొచ్చి ఇక్కడ ఆగిపోయి రివర్స్ అయ్యే ఛాన్స్ అని ఉంటది. లేదా అక్కడ ఆగిపోయే ఛాన్స్ అని ఉంటది. సో, మీరేం చేస్తారంటే అక్కడ వరకే మీరు ప్లాన్ చేయాలి. ఇగో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇగో 23,840 నుంచి 23,800 800-840 40 పాయింట్స్ రేంజ్ ఇది. ఓకే. సో, ఈ 40 పాయింట్స్ రేంజ్‌లో ఉండిపోయే ఛాన్స్ ఉంటది. మీరు చూసుకోండి. ఇగో 20 23,840 నుంచి 23,800 ఇక్కడికొచ్చి ఆగిపోయిందనుకో వరస్ట్. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయ్యి టర్న్ అయ్యే ఛాన్స్ అని ఉంటది. లేదా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడికొచ్చేసరి మీ పొజిషన్ ఏమి ఉండకూడదు. ఇక్కడ 2 థింగ్స్ జరుగుతాయి. పైకైనా ఎళ్ళొచ్చు, కిందకైనా ఎళ్ళొచ్చు. సో, ఇక్కడ మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. అక్కడ మీ దగ్గర ఏ పొజిషన్స్ ఉండకూడదు. అన్నీ బుక్ అయిపోవాలి. అంటే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కిందకొస్తే ఈ లెవెల్ కింద మనం ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇది ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. అయితే పైకెళ్తుందా, కిందకెళ్తుందా చూసి ట్రేడ్ చేయండి. క్లియర్. ఓకే. ఇది ఫ్లాట్ గ్యాప్ డౌన్. అదే ఒకవేళ మార్కెట్ ఇదేది కాకుండా గ్యాప్ పెడితే బాగా వినండి. 24,000 పైన గాని మార్కెట్ గ్యాప్ పెడితే దీని పైనెడితే జస్ట్ వెయిట్ చేయండి. 24,050 50 ఆర్ 60 24,060 ఓకే. 24,060 ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇదే లెవెల్. 24,000 క్రాస్ అయితే 24,060 ఈ లెవెల్ చూడండి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇదొక్కటి క్రాస్ అయితే ఈ 24,060 పైన మార్కెట్ ఉందా రేపు? కింద నుంచి వస్తుంది కాబట్టి దీని పైన ఉందా? మళ్ళీ పైకెళ్ళడానికి చూస్తది. ఎక్కడి వరకు? ఏదైతే ప్రీవియస్ హై ఉంది చూసారా? 24,200 అక్కడి వరకు వెళ్ళడానికి చూస్తది. కీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. 24,060 దాని పైనుంటే ఇంక మార్కెట్ పైకెళ్తది. అండ్ నెక్స్ట్ కింద సైడ్ ఏమో కీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది 23,925 దీని కిందుంటే ఇక్కడ వరకు రావడానికి చూస్తది. ఆప్షన్ లేదు రావాల్సిందే. ఓకే. సో, ఇది నిఫ్టీ 50 ఇది ఇటు చూడండి. ఇంకొక విషయం గూడా ఉంది. అది మీకు చాలామంది అబ్జర్వ్ చేయరు. మార్కెట్ ఇది బ్రేక్ అవ్వక అంటే ఇక్కడ నుంచి ఫ్లాట్ పైకెళ్ళి ఇది బ్రేక్ అవ్వక మార్కెట్ దీని కిందకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికొచ్చి ఇక్కడిక్కడ ఉండిపోయిందనుకో ఏం జేస్తారు? ఇక్కడిక్కడ ఉండిపోతే మనకి ఇక్కడ నుంచి ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఈ డౌన్ సైడ్ నుంచి. బట్ రేంజ్‌లో ఉండిపోతే ప్రీమియం డీకే గూడా అయ్యిద్ది. అది గూడా కొద్దిగా జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెన్సెక్స్‌కెళ్దాం. హ్మ్. సెన్సెక్స్ ఇందులో చూపిస్తాను. సెన్సెక్స్ సేమ్ లెవెల్స్. నేనేవి మార్చట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ అవే లెవెల్స్ అలానే ఉంచాను సెన్సెక్స్‌ది. నిన్న ఏ లెవెల్స్ ఉన్నాయో అవే లెవెల్స్. ఒకసారి కావాలంటే మీరు ఇక్కడ చూడండి. ఓకే. ఒక్క నిమిషం. ఈ లెవెల్స్. ఓకే. ఇవి లెవెల్స్. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ చూస్తే 76,900 ఆర్ 77,000 ఇదొక లెవెలు.
సేమ్ 77,300 పైన ఇదొక లెవెల్, కింద 76,500 ఇదొక లెవెల్, ఆ కింద 76,100 ఇదొక లెవెల్. ఇవి లెవెల్స్. మార్కెట్ ఈరోజు మంచిగా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, హ్యాపీగా పడింది, దీని లో బ్రేక్ అయింది, ఇంకా హ్యాపీగా పడి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సింపుల్ వ్యూ, ఫ్లాటెడ్ మార్కెట్ 76,500 కిందకి వెళ్తే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. క్లియర్? దీని కింద నేను డౌన్ సైడే కూర్చుంటా. అలానే ఎక్కడ 76,100 వరకు ప్లాన్ చేస్తా. ఇఫ్ మార్కెట్ 76,900 ఫ్లాటెడ్ పైకి వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ నాకు 77,300 టుడే హై బ్రేక్ అయిపోతే మాత్రం మంచిది. మంచి ఎవరైతే ఈరోజు సెల్లర్స్ అందరూ ఉన్నారో అందరు ట్రాప్ అయిపోతారు. మంచి మూమెంటం వస్తుంది 77,300 పైన. సో దీనిపైన నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఓకే, ఇక్కడ చెయ్యొచ్చు కానీ రిస్క్. ఎలాగంటే కొద్దిగా మార్కెట్ ఇట్లా పైకెళ్ళి ఇట్లా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెల్లర్స్ ఏరియా కాబట్టి ఇది కొద్దిగా పైకెళ్ళి చూసారు, ఇక్కడికి వచ్చి ఇలా టర్న్ అయింది, అట్లా ఇలాగెళ్ళి టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ ఏరియాలో 76,900 పైన. బట్ అదే 77,300 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ కూర్చోవచ్చు. సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోయినట్టే. ఇది ఫ్లాట్ ఇడితే నేను చెప్పిందంతా. అదే మార్కెట్ గ్యాప్ అప్ ఇడితే, గ్యాప్ అప్ ఇడితే 76,900 పైన ఇడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇట్లా పైకి వెళ్తుందా? సపోర్ట్ తీసుకుంటే నేనేం ఇంట్రెస్ట్ చూపించను. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి దీనిపైన క్లోజింగ్ ఇస్తే నాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీనిపైన నేను ఒక అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. చూద్దాం, అప్ సైడ్కి ప్లాన్ చేసి ఎక్కడ పైన టాప్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అక్కడ వరకు నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదేది కాకుండా మార్కెట్ గ్యాప్డ్ నిడితే లైక్ 76,500 కింద గ్యాప్డ్ నిడితే వెయిట్ చేయండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడితే మంచిది. మనం రెసిస్టెన్స్ తీసుకొని పడితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మంచి ట్రేడ్ అయ్యిద్ది. అదే కింద ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే దాన్ని వెయిట్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ ఈజ్ టూ స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత ర్యాలీ ఇచ్చింది. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ర్యాలీ ఇవ్వడానికి చూస్తుంది గ్యాప్ డౌన్ నడితే. సో గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ టుడే మార్కెట్ చూస్తే ఈరోజు ఏమైందో కూడా మీరు చూడండి ఫస్ట్. చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ టుడే మార్కెట్ ఆల్మోస్ట్ ఓకే, ఇది మా ఫస్ట్ ఎంట్రీ. తిరిగి వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నది. ఇది నా ఫస్ట్ ఎంట్రీ పీ సైడ్. తిరిగి వచ్చి స్టాప్ లాస్ ఉన్నది, రివర్సల్ ఎంట్రీ. అండ్ ఇక్కడ పుట్ ఆప్షన్ కూడా యాడ్ చేసాం. ఓవరాల్గా కాస్ట్లో ఎగ్జిట్ అయ్యాం. నేను షార్ట్ వీడియోలో చెప్పాను. ఇది ఓవరాల్గా ఈరోజు పరిస్థితి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్ అండి.